జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బులుగు వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఎమ్మెల్యే కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు హాజరై మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అష్టైశ్వర్యాలతో కలకలం జీవించాలని మొక్కినట్లు తెలిపారు. స్వామివారి సన్నిధిలో అర్చన చేయించి తదనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, గ్రామశాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, దేవస్థాన డైరెక్టర్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కడియం శ్రీహరి గారి పుట్టినరోజు సందర్భంగా చిల్పూర్ మండల కేంద్రంలోని దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో చిల్పూర్ మండల కేంద్రంలోని వాళ్ళ కేక్ కట్ చేసి సార్ గారికి శుభాకాంక్షలు చిల్పూర్ మండల నాయకత్వం తరపున, చిల్పూర్ మండల నాయకుల తరపున, అందరి తరపున కడియం శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని రానున్న రోజుల్లో వారి కూతురు కానీ వారు కానీ ఉన్నత పదవులు అనుభవించాలని మనసారా దేవిని ప్రార్థిస్తూ, అలాగే రానున్న రోజులలో ఈ గన్పూర్ నియోజకవర్గాన్ని ఇప్పటికే 800 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ప్రదాతగా పేరుంది. మిగతా 119 నియోజకవర్గాలు ఎక్కడ అభివృద్ధి లేదు అనే విషయం తెలిసి కూడా నిధులు లేకున్నా కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇప్పటి వరకు వారితో ఉన్న సన్నిహితం కావచ్చు, వారితో ఉన్న స్నేహభావం కావచ్చు, వాటితో ఇప్పటి వరకు 800 కోట్లు తీసుకొచ్చిన ఘనత కడియం శ్రీహరి గారు. అలాగే రానున్న రోజుల్లో ఇంకా 300 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పేదలకు ఇండ్లు కానీ, లబ్ధిదారులకు ఇంకా ఏమేం కావాలో వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ కానీ, ఇంకా ఇండ్ల విషయం కావచ్చు, ఇంకా వేరే ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా కూడా ప్రభుత్వం తరఫున తీసుకొచ్చి కడియం శ్రీహరి గారు అభివృద్ధి చేసే కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ వారి స్వగృహంలో హన్మకొండ వారి నివాసంలో వేద పండితుల సమక్షంలో వారికి ఆశీర్వచనం చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, చిల్పూర్గుట్ట దేవస్థాన తరఫున వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చిల్పూర్ మండల ఆధ్వర్యంలో ఇవాళ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో, అందరి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో, ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, వారికి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని, రాబోయే రోజుల్లో వారు స్టేషన్ గన్పూర్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వారందరి మరణాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లలో కావచ్చు, దేంట్లోనే కానీ వారికి అన్ని విధాల ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికీ చిల్పూర్ మండల తరఫు నుంచి ఒక సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తప్పకుండా వారికి రాబోయే రోజుల్లో చిల్పూర్ మండల తరఫున తప్పకుండా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయదలుచుకున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.